ఈ వీడియో మాత్రము నేను ఎవరైతే లాస్ట్ షార్ట్ పెట్టాను కదా, దానికి ఎవరైతే రియాక్ట్ అయ్యి అక్క ఏమైంది మాకు వివరంగా ఒక లాంగ్ వీడియోలో చెప్పండి అని అడిగిన వాళ్ళకి మాత్రమే. మీరు సింపతి అనుకుంటారో కంటెంట్ అనుకుంటారో అవన్నీ నాకు సంబంధం లేదు. ప్రతి ఒక్క మనిషికి ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది, అది మాకు కూడా ఉంది. నేనైతే అసలు ఏం మాట్లాడొద్దనేసి అనుకున్నాను ప్రజెంట్, కానీ కామెంట్స్ అన్నీ చూసి ప్రతి ఒక్కటి కూడా చదువుతున్నాను. అసలు మా తాతకి ఏమైంది, ఎంత సడన్గా అంత గట్టి మనిషి సడన్గా ఏమైంది అనేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. దానికేని ఒక విధంగా చెప్పాలంటే చనిపోయే ఏజ్ కాదు తంది, తను చాలా గట్టి మనిషి, మీ అందరికీ చూసుంటారు. కుమారులు ఒక కుమారుడు అది చనిపోయాడు. ఆ చనిపోయిన కుమారుడికి పెద్ద మనవరాలు, తర్వాత రెండో మనవరాలు. తాతయ్య అయితే చనిపోయిన రోజు సోమవారం అండి, అంటే 13కి చనిపోయారు. ఆ రోజు నేను నార్మల్గా కూరగాయలు తేయడానికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడే నాకు కాల్ వచ్చింది, మా చెల్లి కాల్ చేసింది నాకు, తాతయ్య చనిపోయారని. ఫుల్గా ఏడుస్తుంది. అసలు తను ఫస్ట్ నాకు చెప్పే ముందు అసలు తను ఏడుస్తుంది. ఎవరైనా ఏడ్చుకొని కాల్ చేశారనుకోండి ఏదో ఒకటి జరిగింటుంది అనేసి అనుకున్నాను. తాతయ్య చనిపోయారనేసి చెప్పింది. ఆ క్షణం అయితే అసలు కన్నీళ్ళు ఆగలేదు, చాలా ఏడ్చాను. మా చెల్లి అయితే అప్పటికప్పుడు ఇంకా తను మా తమ్ముడికి తీసుకొని ఇంకా ఫ్లైట్ టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకుంది తాతయ్యని చూడడానికి. తాతయ్య ఎప్పుడు అంటే తను ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఫీల్ అయ్యేవాడంటే ఏంటంటే మా చెల్లితో చెప్పిన మాటలు నాకు కూడా తను చెప్పింది. మొన్న రీసెంట్గా మ్యారేజ్లో, రాజేష్ మ్యారేజ్లో అన్నాడంట నార్మల్గా ఏదో, అంటే అందరికీ సంబంధాలు చూడడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మా తాత. అయితే ఎప్పుడు నువ్వు ఇవే నా తాత, ఎప్పుడు సంబంధాలు చూస్తుంటావు అనేసి మా చెల్లి అన్నదంట. అప్పుడు ఇంకా ఏదో మాటల్లోన నేను ఎప్పుడైనా చచ్చిపోతే అందరు రావాలి, నా మనవలు అందరు రావాలి, కోడళ్ళు కొడుకులు అందరు రావాలి, దగ్గరుండి నాకు కార్యక్రమం చెయ్యాలనేసి ఆ మాట అంట. ఎందుకు అన్నారో తెలియదు పెళ్లి టైంలో, కానీ ఎవరు వచ్చినా రాకపోయినా కళ్యాణి రావాలనేసి అన్నారంట. అంటే చిన్న కూతురు కదా, చిన్న మనవరాలు కదా, కళ్యాణ్ అంటే చాలా ఇష్టం మా తాతకి, చాలా ప్రేమ చూపిస్తారు తాతకి. అలానే మా మీద లేదని కాదు, అందరికీ ఈక్వల్గా అందరికీ బాగానే చూసుకుంటారు, ఎక్కువగా కళ్యాణ్కి అనమాట. హేమ అంటే దూరం ఉంది కదా, వస్తుందో రా తెలీదు నేను చచ్చిపోతే అని ముందే అనేసాడంట. అంటే నాకు ఇప్పటికీ 4 days అయింది తాత చనిపోయి. ఒక ఫీలింగ్ ఏంటంటే మా నాన్న చనిపోయేటప్పుడు మాకు అంటే ఊహ తెలిసిందంటే మా నాన్న చనిపోయారు. అప్పుడు ఏదో కొంచెం మేము పెద్దగా అయ్యి మాకు అన్నీ తెలుసు అనే టైంకి, నాకు 13 years ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. అప్పుడు ఏడ్చాను నేను ఎంతగా, ఏడవడము. మళ్ళీ ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు మా తాతగారు కదా, ఎప్పుడు వెళ్ళినా ముసలి వాళ్ళు ఎంతైనా ఎప్పుడో ఎన్నో ఏదేదో చేసే ఉంటారు, కానీ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి అండగా మనం నిలవాలి కదా. ఎంతైనా వాళ్ళు ఉంటే, ఆ పెద్దవాళ్ళు ఉంటేనే మనం ఇప్పటి వరకు వచ్చాము, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నాన్న చనిపోయాక ఇప్పుడే ఏడవడం, మా తాత చనిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే తన చావు ఎలాంటిదో, ఎంతో పుణ్యము, అంటే అవి పుణ్యం చేసిన వాళ్ళకే అలాంటి చావు వస్తుందంట. సడన్గా నార్మల్గా తాతకైతే పొలాలు ఏం లేవండి, నార్మల్గా ఆవులు అయితే ఉన్నాయి. ఆ ఆవులు ఒక 3 ఉంటాయి. ఆ ఆవులకి పాలు తీసేసి ఇంక అందరికీ సైకిల్ మీద వెళ్ళి ఇస్తారు. ఇప్పుడు తాత ఏజ్ 77 అండి, 77 సంవత్సరాలు ప్రజెంట్. సరే 78 వేసుకోండి, 80 కూడా పూర్తి అవ్వలేదు. అలాంటి మనిషి ఇంత సడన్గా, అసలు తనకి ఎంత మంచి పేరు ఉందంటే ఊరంతా కూడా చాలామంది వచ్చారు.
నేనే లేకపోయాను. లాస్ట్గా నేను, మా చిన్న చెల్లెలు నిఖిత, ఇంకొక బాబీ వాళ్ళ కూతురు, అందరూ మనవలు. మా తాతయ్యకి 3 కొడుకులు, 1 కూతురు అండి. పెద్ద కొడుకు కూతురు నేనే, అంటే పెద్ద మనవరాలు నేనే లేకుండా అయిపోయాను. మా తాతకి చివరి చూపు చూడలేకపోయాను నేను. కారణం అంటే మీకు తెలిసిందేని, ఇప్పుడు తాత చనిపోయింది 13వ తారీఖు. ఆ రోజు చాలా మంచిదంట, శివుని పుట్టినరోజు ఏదో అంటున్నారు, చాలా మంచిదంట. 6:50కి ఎంతకో చనిపోయారు. చనిపోయిన గడియ కూడా చాలా మంచిది అన్నారు. తను ఆవులకు అంటే బయట అట్లా మేత వేసేసి ఇంకా ఆవులు కట్టేసి వచ్చారంట. టైం అంతా వచ్చేసి బెడ్ మీద నార్మల్గా మంచాలు ఉంటాయి కదా, ఆ మంచం దగ్గర ఏం లేదు. మా నాన్న మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయిందంట. వచ్చినప్పుడు తాగుతామని కూడా, అంటే మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. సడన్గా కూర్చొని అక్కడికక్కడే ఆన్ ది స్పాట్ ఇంకా ఊపిరి ఆగిపోయింది. తనకు కొంచెము ఆస్తమా ప్రాబ్లం ఉంది, ఇంకేం లేదండి. ఎప్పటి నుంచి ఊపిరి నాకు అందట్లేదు అనేసి అనేవారు. కానీ డాక్టర్ కూడా ముందే చెప్పేశారంట, ఎప్పుడైనా సడన్గా చనిపోతారనేసి ముందే చెప్పారు డాక్టరు. అలాగా తాతయ్యకే కన్నుమూశారు. అంతేనండి, ఎవరికైనా చావు అనేది తప్పదు. కానీ ఏ కష్టం లేకుండా, ఎవ్వరికి కష్టపెట్టకుండా, ఒక కోడలికి, ఒక కొడుక్కి, ఒక కూతురికి, మనవాళ్ళకి ఎవ్వరికి కష్టమే పెట్టలేదు. ఒక్కొక్కరు చనిపోయేటప్పుడు ఎంత నరకం పడి చనిపోతారు కదా, బెడ్ మీద పడిపోయి వాళ్ళు హాస్పిటల్ పాలైపోయి వాళ్ళ కింద చాకరీ చేసి వాళ్ళకి తీసుకొచ్చేలాగా అనుకుంటారు. కానీ మా తాతయ్యకి ఎవ్వరికీ బాధ పెట్టలేదు. మంచి చావండి. తనైతే నిజంగా తను పురాణం అన్నీ చదువుతారు, భాగవతము, తర్వాత అన్నీ చదువుతారు. దేవుడి పుస్తకాలు అయితే చాలా ఉన్నాయి. తను కొన్ని వీడియోస్, నా వీడియోస్లో చాలా ఉన్నారు. తతోయని స్థిరముగానే ఎల్లప్పుడూ నిత్యమే ఉండినట్టుంది. గట్టిలే పోతాయి కానీ ఈ ఆత్మ అనేది ఎప్పుడు పోదు. ఈ అందమైనప్పుడు శరీరమే నశిస్తుంది కానీ నిత్యమే ఈ ఆత్మ ఉంటుంది అన్నాడు. వీడ్స్లోనే అంటే వెళ్ళిన ప్రతిసారి కూడా అలాగా. ఇప్పుడు తను అంటే అప్పట్లో 6th క్లాస్ చదువుకున్నారు, కానీ ఇప్పుడులో ఆ చదువు, అతను చదువుకున్న చదువు డిగ్రీ చదువుకున్నంత ఈక్వల్ అనమాట. అంత బాగా చదువుతారు, సంస్కృతం బాగా చదువుతారు అనమాట. ప్రతిరోజు గుడికి వెళ్తారు. అక్కడైతే ఇంకా పుస్తకాలతో చదువుతారనమాట. పుస్తకాలు చాలామంది వచ్చారు మా తాతని చూడడానికి. ఇంకా మా చెల్లి అయితే వెళ్ళిందండి. మీకు తెలుసు నేను వెళ్ళలేదు. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, పక్కన తాత చనిపోయారని బాధ ఎక్కువ ఉంది, ఇంకో పక్కన మా వారు కూడా నాతో లేరు. తనకి డ్యూటీ పని మీద వేరే దగ్గరికి వేశారు. ప్రజెంట్ ఇన్ కేస్ తను వచ్చినా మేము సెలవులకు కూడా కొన్ని ఇప్పుడే కదండి వచ్చాం, జస్ట్ 40 days అవుతుంది. ఇప్పుడు లీవ్ అంటే ఇస్తారో లేదో తెలియదు. ఒకవేళ మా వారున్నా కూడా మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక 20 hours మ్యాక్సిమం. ఎంత ఫ్లైట్లో వెళ్ళినా కూడా 20 hours పట్టేస్తుంది. మా చెల్లి వాళ్ళే మైసూరు నుంచి వెళ్ళేసరికి వాళ్ళకే 13 hours పట్టేసింది. అట్లుంటే ఈ సిచ్యువేషన్స్. నేను వెళ్ళలేదు, అక్క మీరు వెళ్ళలేదా అంటే, నేను వెళ్ళలేదండి. తాతని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను. కానీ నాకు ఇప్పటికీ ఈరోజు 4th day, కానీ నిద్ర అస్సలు రావట్లేదు. రాత్రి అంటే మీకు చెప్పిన సింపతి అనుకుంటారు, కానీ నైట్ అయితే నేను 2 గంటల పడుకున్నాను. అసలు నిద్ర రావట్లే. పడుకునేది 12 గంటలకు. మా వారు అంటే త్వరగా పడుకునేదాన్ని, కానీ అవేనమాట ఊహలు అన్నీ కూడా. ఇంకో విషయానికి చెప్పాలంటే, నాకు నెల కిందట ఒక కళ వచ్చిందండి. మా తాత చనిపోయారనేసి కళ వచ్చింది. సర్లే, కళలు ఎప్పుడు కళలుగానే ఉంటాయి కదా, నిజమవుతాయి ఏంటి, ఇంకా మంచి ఆయుస్ ఉంది కదా అనేసి అనుకున్నాను నేను. కానీ ఆ విషయం నేను ఎవరికి చెప్పలేదు. అప్పుడే కళ వచ్చింది, కానీ అది నిజమవుతుంది అనేసి అస్సలు అనుకోలేదు. అంటే ఎవరైనా చనిపోతారనేసి కళ వస్తుందంట, వాళ్ళకి ఆయుస్ పెరుగుతుందంట, అలా విన్నాను. ఇప్పుడు మీతో చెప్తున్నాను నేను, అంతే. అలా జరిగిందండి, అంతే. ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా ఎవరికైనా చావు రావాల్సిందే, వస్తుంది. అదే పుట్టినవారు చావక తప్పదు, చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టక తప్పదు కదా. అలాగే మళ్ళీ వేరే రూపంలోన మా తాత అయితే ఇంకా మనవళ్ళు అయితే ఉన్నారు. 5 మనవళ్ళు అండి, 3 మనవరాళ్ళు, మేము ఆడపిల్లలము. ఎక్కువగా ఆడపిల్లల మీద ఉంటుంది కదా ఎవరికైనా. అలాగే మా తాతకు కూడా మేము వెళ్ళేసరల్లా ప్రతిసారి వెళ్తాను నేను. నా బ్యాడ్ లక్ ఏంటంటే, ప్రతి పండగకి వెళ్ళినా
మామూలుగా వెళ్ళినా తాతని చూడక నాన్నమ్మని చూడకుండా నేను మా ఇంట్లో అడుగుపెట్టానంటే 2వ రోజు లేదా 3వ రోజు నన్ను వద్దనడానికి ఎవ్వరు లేరండి. ఎవరు వద్దన్నా కూడా నేను వెళ్ళను. నాకు అన్నారు కూడా మా ఇంటి వాళ్ళని ఎవరైనా. నేను ఇంట్లో అడుగు పెట్టాను లేదా మా తాత నాన్నమ్మ దగ్గరికి వెళ్తాను. వెళ్ళేసి నాకు తోచినంతగా నేను ఎంతో కొంత ఇస్తూ ఉంటాను. ఇచ్చేసి అదొక సంతోషం కదండి. మనకున్న దాంట్లో తాత నాన్నమ్మకి ఇస్తే అది ఎంత తృప్తిగా ఉంటుంది. వాళ్ళకి అలా ఇచ్చేసి ఇంకా వచ్చేదాన్ని ప్రతి పండగకి. కానీ మొన్న అస్సలు తాత ముఖం చూడలేదు నేను. అప్పుడు మా చెల్లి జత్తలకు వచ్చారు, అదే అంటే వాళ్ళ ఇంట్లో చూడడమే. కానీ మొన్న అయితే ఇప్పుడు నా గొంతుకైతే అంటే ఏడ్చేడ్చి గొంతు పట్టేసింది. జలుబు దగ్గు అన్నీ కూడా. నాకు ఎందుకు రాత్రి కూడా కళ్ళకి వచ్చారు, నవ్వుతున్నారు అనమాట మా తాత. మంచిగా కూర్చొని నవ్వుతున్నారు, అలా కళ వచ్చింది. బాధపడినా ఏం చేయలేమండి. వాళ్ళ ఏజ్ అక్కడి వరకు తలరాత వాళ్ళది అయిపోయింది ఇంక అనుకోవడమే. ఇంకా మా నాన్నమ్మ అందరు అంటున్నారు కదా మీ నాన్నమ్మ చాలా డౌన్లో ఉంది, కానీ మీ తాతయ్య చాలా గట్టిగా ఉన్నారు, తనే ఇంకా ఉంటారేమో అనేసి అనుకున్నాం అక్క. అసలు మీ తాత అంటే మాకు చాలా ఇష్టం అంటున్నారు. నిజంగా అండి, మా తాత మీకు ఎంతమందికి తెలుసో ఊరంతా కూడా అంతమంది వచ్చారు తను చనిపోతే. అంతే కదా, ఇప్పుడు మనం చనిపోతే మన చుట్టూ ఎంతమంది వస్తారో మనకున్న అభిమానము. మనం ఉన్నప్పుడు అందరికీ నవ్వించాలి, మనకు తోచినంతగా సహాయం చేయాలి, మనకు ఒక మంచి చావు వస్తుంది అంటారు కదా, నరకం స్వర్గం కనేసి. ప్రతి ఒక్కరు స్వర్గంకి వెళ్ళాలనేసి అనుకోవాలి. కాబట్టి ఉన్న రోజులు మంచి పనులు చేద్దాం, మంచిగా ఉందాం అంతే. చెడు మాటలు మాట్లాడుకోకూడదు, ఒకరి కోసం మాట్లాడుకోకూడదు. వీలైనంత వరకు మంచి పనులు చేయాలి. అదే నేను అలాగే అనుకుంటాను. తాత ఆత్మకి శాంతి ఇవ్వాలనేసి అనుకుంటున్నాను. మంచి చావు వచ్చింది, అలా చనిపోయారు మొత్తానికి. ఇంకా అన్నీ ఉన్నాయి, ఇంకా కార్యం అన్నీ ఉంటాయండి. 12 రోజులకి అది కార్యం చేస్తారు. మా చెల్లి చాలా ఏడ్చింది. అక్కడికి వెళ్ళేసి పాపం తను పెళ్లి చేశారు కదా, పట్టుకోవడానికి కూడా లేదు మా చెల్లె. తాతని పట్టుకోలేకపోయింది, అంటే టచ్ చేయలేకపోయింది. అసలు ఏంటి సెంటిమెంట్లు నాకు అర్థమే కాదు. ఇంట్లో ఏమైనా జరిగితే వాళ్ళకి అలాగే వదిలేస్తారా? అదేంటండి, లోకం ఎలా ఉంటుందో తెలియదు. సొంత తాతని కూడా తను పట్టుకోలేకపోయారు, పెళ్లి చేశారు కదా ఆ విధంగా. సరే, పెద్దలు ఎలా చెప్తే మనం అలాగే వినాలి అంతే. మా ఇంటి ఆడపిల్ల ఒక విధంగా మా నానమ్మ. ఇంకా ఏది ఉన్నా కూడా మేము ఇంకా చూసుకుంటాము. వీలైనంత వరకు మా దగ్గరికి అయితే రమ్మంటాము. కానీ మా చెల్లి కూడా అన్నది వచ్చేటప్పుడు నా దగ్గరికి వచ్చేసాని, నేను ఎవ్వరి దగ్గర రాను, ఈ ఇంట్లోనే ఉంటాను, తాత ఇక్కడే చనిపోయారు, నేను తాతతోనే ఉంటాను, తాత దగ్గర చచ్చిపోతాను అనేసి మాట్లాడుతుంది ముసలి. అంతే. కానీ వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ వెళ్తాను కదా, అప్పుడు వీలుంటే కనుక నా దగ్గర తీసుకొని వచ్చేస్తాను. అసలు ఇప్పటికి కొంచెం కోలుకున్నాను కాబట్టి వీడియో చేయగలుగుతున్నాను అంతే. తాతలా అయిపోయారని తెలిసిన తర్వాత నాకు అసలు ఇంట్లో వంట కూడా వండేసి తినాలనే ఇంట్రెస్ట్ కూడా లేకపోయేది ఈ 2 days అయితే. అందరికి తెలుసు కదా, మా బ్లాక్ వాళ్ళందరం కూడా కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకుంటాము ప్రతి సాయంత్రము. కూడా డల్గున్నాను అనేసి వాళ్ళు 2 days అయితే వాళ్ళే ఫుడ్ పెట్టారు. అలా ఒకరి కష్టంలో ఒకరు మేము కూడా ఉంటాము. నాకు ఎక్కువ ఏడిస్తే హెడేక్ చాలా వస్తుంది, తలనొప్పి ఉంది అనమాట. నాకు తలనొప్పి ఉంది, కొంచెం ఏడ్చినా నాకు తలనొప్పి వస్తుంది. ట్యాబ్లెట్స్ తీసుకునేదాన్ని తలనొప్పి తగ్గడానికి. ఎందుకంటే మళ్ళీ తెల్లవారు లేచి పిల్లలకి క్యారేజ్ పెట్టాలి కదా, టిఫిన్ పెట్టాలి. కాబట్టి ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం అంటే రాత్రిపూట ఓన్లీ 2 గంటలే పడుకుంటున్నాను. అసలు నాకు నిద్ర రావట్లేదు, మొత్తం కూడా చుట్టూ చూస్తున్నాను. అంటే ఒక్కదాన్ని ఉన్నాను కదా, పిల్లలంటే పడుకునిపోతారు. మళ్ళీ లైట్ ఆన్ చేస్తే నాకు నిద్ర రాదు. ఆ విధంగా నిద్ర కూడా వచ్చేది కాదు. టార్చ్ లైట్ ఆన్ చేసేసుకొని పడుకోవడానికి ట్రై చేసేదాన్ని, కానీ 4 అయిపోయేది. 4 అంటే ఓకే కేవ్ వస్తుంది. ఇప్పుడు కూడా నైట్లో పడుకుంటా, నైట్ అయితే భయం వేసేస్తుంది, పగలైతే పడుకుందామంటే టైం ఉండట్లేదు. సింపతికి కంటెంట్ కోసము ఏం చేసిన వీడియో అయితే కాదు, అడుగుతున్న వాళ్ళ కోసము మేము ఒక పోస్ట్ పెట్టామంటే, పోస్ట్ పెట్టేటప్పుడు మాకు ఎంత రైట్ ఉంటుందో దానికి రైట్ ఉంటుంది అనేసి పెడతాము. ఒక పోస్ట్ అయినా వీడియో అయినా దానికి సమాధానం చెప్పే అంత రైట్ ఉన్నప్పుడు ఆ వీడియో పెట్టాలి. ఆ విధంగా పెట్టాము. మీరు అడిగారనేసి నేను వీడియో చేశాను. ఏదో వ్యూస్ కోసం మనీ కోసం వీడియోతో చేసింది కాదు.
నేను ఈ ఒక్క వీడియో కాదు, ప్రతి ఒక్క వీడియోస్ అయితే మా లైఫ్ స్టైల్ అన్నీ కూడా మీకు చూపిస్తాము. ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నామంటే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకుంటాం. అలానే కష్టమైన సుఖమైన కూడా మీతో షేర్ చేసుకుంటాం. మేమే కాదు, ప్రతి యూట్యూబర్స్ కూడా అంతేనండి. ఆ విధంగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అంతే. ఇంకా వెళ్ళేసి నేను ఇప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుంది, తాత వాళ్ళు మమ్మల్ని పిలుపు చేస్తారు, నేను వెళ్తాను అనేసి అనుకున్నాను. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. గౌరీ పుణ్యం చేద్దామా, ఈసారి ఊర్లోనే ఉంటాను కదా, ఆ విధంగా అనుకున్నాను. అంటే మా తాత మొన్నే కాల్ చేసి, అంటే నాకు ఎక్కువ జున్ను పాలు అంటే ఇష్టం, జున్ను అంటే ఇష్టము. మా తాతకు ఆవులు ఉన్నాయి, ఇప్పుడు ఈంతదమ్మా, ఈంతది నీకు ఆవు పాలు పంపిస్తాను అంటాడు. అంటే ప్రతిసారి ఆవు వింటే ఈంతదనమాట. డెలివరీ అయితే పాలు వస్తాయి కదా, అవి నాకు మా ఇంటికి పంపించేవారు తినడానికి, లేదంటే మా నానమ్మ జున్ను చేసి ఇచ్చేసేది. మొన్న అన్నారు, ఇప్పుడు ఆ ఆవులు కూడా చూడడానికి ఎవరు లేరు. అక్కడ మా తాత ఒక కుక్కని పెంచారు. ఆ కుక్క అయితే మనిషికి కూడా వాల్యూ ఉండదు, అంత వాల్యూ ఇస్తుంది అనమాట. మా తాత చనిపోతే అరుస్తుంది అనమాట, తాతని తీసుకొని వెళ్ళిపోతుంటే. మేము ఎదురుగా ఎప్పుడు వెళ్తుంటాం కదా, ఆ ఎదురు నుంచి మా తాతని తీసుకొని వచ్చారు. మా చెల్లి కొంచెం చూపించింది నాకు. నేను మరి అంతే, మా తాత ఇంక లేరు. ఉన్న రోజులు అంతే, పెద్దవాళ్ళు మంచి చూసుకోవాలి వీలైనంత వరకు. ఇదే అండి, ఇంకా బాయ్.